ఇలా పడుకున్నావు. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పిగా ఉందా? నొప్పి తగ్గిందా లేదా? టాబ్లెట్ వేసుకున్నావా మరి? ఏమన్నా తిన్నావా లేదా? తిన్నావా? ఎందుకు ఎందుకు ఏం తినలేదు చెప్పు. తినకపోతేనే ఇట్లా జరుగుద్ది తెలుసా నీకు? మళ్ళీ పైకి పెద్దగా డాక్టర్ అని చెప్పుకొని తినడం కాదు. కొంచెం హెల్త్ గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి కదా. కదా కాదు తీసుకోవాలి. సరే కానీ లేకు ఏదైనా తిందు కానీ. ఏం పాపం తగ్గిద్దిలే కొంచెం నెమ్మదిగా లేవు. ఎందుకు తగ్గదు? నువ్వు లెగేసి కొంచెం అటు ఇటు తిరుగు. పట్టేసిందని పడుకుంటే ఇంకేమీ లేదు, ఇంకా ఎఫెక్ట్ అయిపోయింది అది. నువ్వు ఎక్కువసేపు రిలాక్స్ అవుతున్నావు లేదా నుంచి పేషెంట్ని పిలవమంటే అన్ని నాటకాలు చేస్తున్నావు. అందుకే నా టాబ్లెట్లు చాక్లెట్లు తిన్నావు. అలా వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తెలుసా అన్నీ ఒకేసారి. అయినా మన డాక్టర్ గారు వస్తారు కదా, ఒకసారి ఆయన వచ్చాక చెక్ చేయించుకో. డాక్టర్ గారు ఒకసారి ఇటు రండి, ఈయనకేదో పట్టేసిందంట. రండి డాక్టర్ గారు, ఏదో పట్టేసిందని చెప్తున్నాడు. ఎందుకు స్పందిస్తుంది? ఆడవాళ్ళకి ఏడానికి అయితే స్పందిస్తుంది కానీ. మందు కాదు డాక్టర్ గారు, ఏ ఆడపిల్ల పడకపోయేసరికి బెంగ పట్టుకొని ఉన్నట్టున్నాడు. ఎందుకు టైం భోజనం చేయవా? మందు తాగుతావు, ఆరోగ్యం పాడైపోయింది. సాయంత్రం పూట రా, నీకు మంచి టాబ్లెట్స్ ఇస్తాను. మంచి టాబ్లెట్స్ ఇస్తాను. నా వారం రోజులు వాడితే మొత్తం తగ్గిపోతుంది. డాక్టర్ గారు మీరు చేయాల్సింది ఇక్కడ కాదు, అటు పట్టేసింది. మీరు చూడాల్సింది అటు, ఇక్కడ కాదు. బాబు ఏమైంది? డాక్టర్ గారు చెక్ చేశారు, మిమ్మల్ని కొట్టలేదు. చెక్ చేసింది దానికన్నా ఈ పెయిన్ కన్నా నీ టార్చర్ ఎక్కువ పని చేసుకో. అదే అంటే నీ మంచి కోరి చెప్పినా కూడా నాది టార్చర్ అంటున్నావు. ఏదో పోనీలే పాపం అని చెప్పా. నీలాగా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటే అట్లాగే ఉంటది ఎవరికైనా. పెద్ద దుర్మార్గుడివి. అమ్మాయిని ఫ్లోటింగ్ చేస్తున్నావు, అమ్మాయిని ఫ్లెట్టింగ్ చేస్తావు. అమ్మాయిలు అంటే నీకెందుకు ఇంత పిచ్చి? వచ్చిన ప్రతి అమ్మాయితో ఫ్లెట్టింగ్ చేస్తానే ఉంటావు. ఏ సిగ్గులేదా నీ మొహానికి? మీరు క్యారెక్టర్లో ఉన్నప్పుడు చెయ్యాలి, తప్పదు. అయినా ఎందుకు నువ్వు లేగలేవా? ఈ వంకతో మీద పడేసుకుందామనా? నాకు తెలుసులే, డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు వాడు ఒక పెద్ద ఎదవ అని. అది నిజంగా ప్రూవ్ చేసుకుంటున్నావు నువ్వు ఎదవని. నేను ఎదవని కాదు కాబట్టి, బ్రిలియంట్ గర్ల్ని కాబట్టి బాగా చేయక. లెగో లెగో లెగో. లేకు ముందుకు వచ్చి లేకు. లెగో. ఇంత ఇంత బరువు ఉన్నావు. లెగో. లేచినప్పుడు మీకు తగులుతా, మీరు ఏమనుకోనంటే లేస్తాం అనుకో. పర్లేదు లేగులే. నువ్వు ఇలా పడుకొని శవాసనం వేసే బదులు లేగడమే నయం. బాగాలేచు. ఏం చేస్తున్నావు? లెగిసినట్లేదు, ఎవరినో కొట్టడానికి పోతున్నట్టుంది. లెగిసేది ఏదో నొప్పి, ఏదో నొప్పి అన్నావు. లెగిసేవాడు ఎవడైనా నొప్పి ఉన్నాడు అట్లా లెగిస్తాడా?
ఇస్తామన్నా అదే ఓవరేషన్ తగ్గించుకోమంది. లేకవండి, చిన్నగా లేకవాలి. అమ్మో, సడన్గా లేస్తే నొప్పి ఎక్కువ అవుతుంది కొంచెమైనా. అందుకే ఏరు ముక్కలు ఏరుకునే వాడికి డాక్టర్ గురించి చెప్పకూడదు. నీకు ఆయన నయం, ఆయనకైనా అది దేనికి వాడతారు మెడిసిన్ అనేది తెలుసు, మీకు అది కూడా తెలీదు. ఎంతైనా ఈ వేరు ముక్కలు అమ్ముకునే బ్యాచ్ కదా మీరు. లేకవండి. మనిషి బరువు మాత్రం చాలా ఉన్నారండి. నొప్పి నొప్పి అంటేనే మిమ్మల్ని లేపాలంటే ఒక 5గురు కావాలి, అంతలా ఉన్నారు. నేను లేపాలంటే పైకి లేపడానికి, పైకి పంపడానికి కాదు. మీరు నన్ను ఏమైనా పంపించే ప్లాన్ లో ఉన్నారా ఏంటి? ఆటోమేటిక్ మీరే వెళ్ళిపోతారు అనుకోండి. ఎక్కడికి? ఆహా, అంటే చంపేద్దామని ప్లాన్ వేసారనమాట. మా డాక్టర్ దగ్గర పనిచేసినాడు ఎవడో ఆయన ఎందుకండి బ్లేమ్ చేస్తారు? ఏం తెలుసండి మీకు అక్కడ గురించి? మీకు ఏ టాబ్లెట్ దేనికి వాడతారు తెలీదు, అసలు మెడికల్ గురించి ఏమీ తెలియదు, గురించి ఏమీ రాదు. ఎందుకు దుప్పటి కప్పుకొని అమ్మాయిలు ఎవరైనా వస్తే దుప్పట్లోకి లాక్కోవడానికా? అసలు ఇంత ముక్కపోతలో మీకు చలేస్తుందంటే మీరు మనిషి కాదు, మన మృగాలు. అర్థమవుతూనే ఉంది. మనిషిని కదా. అవును, లేపడానికి ఇంత కష్టపడ్డాను. నొప్పి అంటున్నారు, నొప్పి లేదా? మీరు మాట్లాడుతుంటే నొప్పి అనిపించట్లేదు. అయ్యో, డాక్టర్ గారిని పిల్లనా? ఆయన అయితే నొప్పి తెలిసేలా చేస్తారు. వాడు మాట్లాడితే ఎప్పుడో గుచ్చుకుంది. ఎక్కడ గుచ్చుకుంది చూపించండి. చూడలేదు. గుండెల్లో గుచ్చుకుందా? గుండె లోపల ఆపరేషన్ చేస్తే గానీ చూడలేనండి. నేను ఎవరిని చంపలేదు. మా డాక్టర్ గారు వచ్చి చేశారనుకోండి. కార్పొరేషనా? వెళ్ళి మున్సిపాలిటీలో పనిచేయండి, వస్తుంది. కార్పొరేషన్ ఆర్డర్ తీసేయండి. మీకు కోఆపరేషన్ కావాలంటే వెళ్ళి మున్సిపాలిటీలో పనిచేయండి. చక్కగా వాళ్ళు మీకు మీ వయసు అయిపోయాక పింఛన్ కూడా ఇస్తారు, ఎవరు అమ్మాయిలతో ఆడుకోకుండా. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటే మీకు ఇలాంటి గతే పట్టింది. కొంచెమైనా మారండి ఇప్పటికైనా. మార్పు సహజం. ఇలాంటి డైలాగులు చెప్తేనే అమ్మాయిలు కొట్టాలనిపించేది. ఆ పాపం నాకెందుకులేండి. ఇలాంటి మూర్ఖుడిని కొట్టడం కన్నా మనిషిని కొట్టడం నయం. మీకన్నా డాక్టరే నయం. కొంచెం మంచోడు, తిక్కగా మాట్లాడు, మీలా ప్రవర్తించడు. ఆయన నాకు మంచి చెప్పాడు. అమ్మ హాస్పిటల్ జాగ్రత్త చూసుకో, పేషెంట్స్ జాగ్రత్త చూసుకొని. నేను ఫ్లెట్టింగ్ చేయలేదు. నైట్ డిన్నర్ కి రమ్మంది, తినటానికి రమ్మన్నారు. నీకు అన్ని వంకర్ బుద్ధులే కాబట్టి అన్ని నీకు అలాగే అర్థమవుతాయి. నువ్వైతే ఏకంగా బెడ్రూమ్ కి పిలుస్తావు అమ్మాయిని. ప్రేమ పేరుతో ఒకళ్ళు, పెళ్లి పేరుతో ఒకళ్ళు, ఫ్లెట్టింగ్ తో ఒకళ్ళు, ఎంతమంది అమ్మాయిలతో జీవితాలతో ఆడుకుంటావు నువ్వు. వచ్చిన ప్రతి ఆడది నాకే కావాలి అని అనుకుంటావు. ఏంటి? అవును, చూస్తానే ఉన్నాగా. వచ్చిన దగ్గర నుంచి నాకు సైట్ కొట్టడం, ఎలా పడేయాలని చూడటం, ఇదేగా నీ రియాలిటీ. ఎవరు లేపుతారు? డాక్టర్ వచ్చి లేపుతాడా? ఆయన ఎంత మంచి మనిషి. డిన్నర్ కానీ వచ్చిన తర్వాత చెప్పున్నారు మంచి మనిషి, త్యాగశీలి, అమరమూర్తి. ఒక విషయం చెప్తా వినండి. ఆయన నన్ను ఒక కూతుర్లో భావించాడు, అందుకని చెప్పేసి నాకు డిన్నర్ ని పిలిచాడు. మీలాగా కుళ్ళు బుద్ధి అంత కష్టంతో పిలవలేదు కదా ఆయన నన్ను. మీరైతే ఏకంగా డిన్నర్ అని చెప్పి లాక్కెళ్ళిపోయే రకం మీరు. ఎంతమంది లాక్కెళ్ళా? నేను ఎప్పుడు లాక్కెళ్ళానో మరి. పడుంటే లాక్కెళ్ళి జీవితం నాశనం చేసేవారు మీరు.
పరమ దుర్మార్గాలా మాట్లాడుతున్నారు మీరు. ఒక అబ్బాయి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు మీరు. అది ఉంటేనేగా మీకు అమ్మాయిల జీవితంతో ఆడుకోవడమే తప్ప మీకు నేను ఎందుకు అదన్నా వేసేస్తా? ఏది పెద్దు కానీ ఓ పరమ దుర్మార్గుడు సార్ వీడు అని నేనే కేసు పెడతాను మీ మీద. పెట్టుకోండి, డాక్టర్ మీద కూడా పెట్టుకోండి. డాక్టర్ మీద ఎందుకు పెడతా? ఆయన నాకు తండ్రితో సమానం, ఆయన మంచిగా చూసుకుంటాడు నన్ను. నువ్వు పరమ దుర్మార్గుడివి, ప్రతి దాంట్లో ఫ్లెట్టింగ్ చేద్దామనే చూస్తావు. సరే ఎన్నో అనుకుంటాను ఏంటి అవ్వవు, కళ్ళలోనే బ్రతుకు, నిజంలోకి రావా? అందుకే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాను. వదిలేసి నాకు రిసెప్ట్ చేయకు. పేషెంట్స్ని పిలవమంటే పని చేత కాదు, వేర్లు అమ్ముకునే వాడికేమో కాంపౌండర్ జాబ్ ఇచ్చాడు. హాస్పిటల్లోనే నువ్వే లైన్ వేసావు, గుర్తులేదు? నేను ఎక్కడ లైన్ వేస్తాను? పడేయాలని చూసావు కదా, నేను పడకపోయేసరికి ఇది ఎక్కడ తగిలిందిరా అనుకుంటున్నావు, అంతేనా? నేను పడేస్తే తర్వాత నన్ను ఎవడన్నా పైకి లేపగలుగుతాడా? పర్లేదు, నువ్వు లెగకపోయినా పర్లేదు, అమ్మాయిల జీవితాలతో ఆడుకోకపోతే చాలు మాకు. పాపం మా డాక్టర్ గారు ఏం చూసి ఇచ్చారు కానీ నీకు జాబు, జనాలు వచ్చి ఆయన్ని కొట్టేలా ఉన్నారు నువ్వు చేసే అన్ని రాంగ్ మిస్టేక్స్. కొట్టండి అంటే మా డాక్టర్ గారిని కొట్టిస్తావా? నువ్వు చేసే ఏదో పనులన్నీ ఆయన మీద తోసి. ఆయన ఎంత మంచిగా చేస్తున్నారు ట్రీట్మెంట్, కానీ ఎవరినైనా పేషెంట్స్ని ఎంత బాగా చూసుకుంటున్నారు. నువ్వు నన్నెందుకు చూసుకోరు? ఆయన ఒక బిడ్డలా చూసుకుంటున్నారు. నీలాగా కామంతో చూడట్లేదు కదా ఆయన నన్ను. ప్రతి వచ్చిన హాస్పిటల్కి వచ్చిన ప్రతి అమ్మాయితోనూ అదే ఫ్లట్టింగ్, అదే పడేయాలని మాటలు. ఏంటి మళ్ళీ అన్నీ ఉన్నాక మూసుకొని ఉండిద్దంట నీలాగా. నేను ఎగిరి పడట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నా. నీలాగా ప్రతి ఒక్కరికి ఫ్లట్టింగ్ చేయను. మరి నీకు నస ఎక్కువ పోతుంది కదా, ఆడవాళ్ళని చూస్తే పద్దాక నస పడతా ఉంటావు. నిన్ను మేము భరించలేకపోతున్నాం. పాపం డాక్టర్ గారు అయితే తల బాదుకుంటున్నారు నిన్ను ఆయన నిన్ను పోషించడం కన్నా కుక్కని పోషించడం బెటర్ రా బాబు, ఈడు వెళ్ళిపోవట్లేదని ఆయన బాదుకుంటున్నారు. మరి నువ్వు వెళ్ళిపోతే కుక్కే నయం రా నాయన. ఫ్లట్టింగ్ చేయదు ఆడవాళ్ళతో. నేను కుక్కని కాదు, నేను మంచి మనిషిని. నీలా ఫ్లట్టింగ్ చేయను. ఓహో అవును, నువ్వు మనిషి అని నువ్వే చెప్పుకోవట్లేదు, ఇంకా మేమెందుకు చెప్పుకోవాలి? మేము మనుషులం కాబట్టి మేము మనుషులం అని చెప్పుకుంటాం. నువ్వు చెప్పుకోలేవు, మనిషి అని నువ్వు చెప్పుకోలేవు, ఎందుకంటే ఒక మృగంలో ప్రవర్తిస్తావు కాబట్టి. ఏంటి ఇక్కడ నాకు షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఏమైంది? ఎలక్ట్రికల్ వైర్ ఏమైనా పెట్టావా? కరెంట్లో ఏం పెట్టు.